జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రస్తుతం ప్రపంచంలో 3 యుద్ధాలు అయితే నడుస్తున్నాయి. అవి ఒకటి వచ్చేసి ఉక్రెయిన్ రష్యా యుద్ధం, రెండోది వచ్చేసి పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం, మూడోది వచ్చేసి ఇజ్రాయెల్ అమెరికా అలాగే ఇరాన్ల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ 3 యుద్ధాల మూలంగా అత్యధికంగా నష్టపోతున్న దేశం మాత్రం పాకిస్తానే. సరే, అది ఎట్లా కూడా చెప్తా. ప్రపంచంలో ఏ మూలైనా ఏ దేశమైనా కూడా యుద్ధం చేస్తామని అనుకో, ఆ దెబ్బ పాకిస్తాన్కు ఖచ్చితంగా తగులుతుంది. అందుకు కారణం కూడా పాకిస్తానే. ప్రతి విషయంలో కూడా వేలు పెట్టి కొట్టించుకోవడం ఈ ఉగ్రవాద దేశం పాకిస్తాన్కు బాగా అలవాటైపోయింది. ఉక్రెయిన్కు అలాగే రష్యాకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ సమయంలో ఈ దిక్కుమాలినటువంటి పాకిస్తాన్ ఉక్రెయిన్కు ఆయుధాలను తయారు చేసి అమ్మడం ప్రారంభించింది. చూడండి, దీంతో రష్యా పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడమే కాకుండా పాకిస్తాన్ కు అందివ్వాలనుకున్నటువంటి అటాక్ హెలికాప్టర్లు ఇవ్వకుండా నిలిపేసింది అనమాట. పడిందా? అంతేకాకుండా పాకిస్తాన్ కు ముడిచవును అందించకుండా ఆపేసింది. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఇక పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ కు మధ్యన డైరెక్ట్గా యుద్ధం అయితే జరుగుతుంది. ఇది పాకిస్తాన్ నేరుగా చేస్తున్నటువంటి యుద్ధం కాబట్టి ఈ యుద్ధంలో పాకిస్తాన్కు భారీగా ప్రాణనష్టం అయితే జరుగుతుందన్నమాట. గత 4 రోజుల నుంచి పాకిస్తాన్కు అలాగే ఆఫ్ఘనిస్తాన్కు మధ్యన జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 340 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా పాకిస్తాన్కు చెందినటువంటి 2 యుద్ధ విమానాలను ఆఫ్ఘనిస్తాన్ కూల్చివేయడం చెప్పాలంటే ఆశ్చర్యపరిచేటటువంటి విషయం అనమాట. ఎందుకంటే అసలు ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఎయిర్ డిఫెన్స్ గన్సే లేవు. మరి అలాంటి ఆఫ్ఘనిస్తాన్ కు ఎయిర్ డిఫెన్స్ గన్స్ ఏ విధంగా వచ్చినాయి ఆలోచించండి ఒకసారి. అంతేకాకుండా అత్యాధునికమైనటువంటి అమెరికన్ F-16 యుద్ధ విమానాలను ఆఫ్ఘనిస్తాన్ ఎలా కూల్చేసిందో చెప్పాలంటే ఎవరికి కూడా అంతు చిక్కడంలే. అంతేకాకుండా ఈ యుద్ధంలో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు మొదటిసారిగా అటాక్ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఇది చెప్పాలంటే మరొక ఆశ్చర్యకరమైనటువంటి అంశం అన్నమాట. అసలు డ్రోన్ అంటే ఏంటో కూడా తెలియనటువంటి తాలిబాన్లకు ఇప్పుడు డ్రోన్లు ఏ విధంగా వచ్చినాయో చెప్పాలంటే ఎవరికి కూడా అర్థం కావడంలే. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు ఎయిర్ డిఫెన్స్ గన్స్ అలాగే అటాక్ డ్రోన్లను అందించడం వెనక మన ఇండియన్ జేమ్స్ బాండ్ అనేటువంటి అజిత్ దోవల్ గారు ఉన్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. అది చెప్పాలంటే నిజం కూడా కావచ్చు. సరే, ఇక ఇజ్రాయెల్ అమెరికా అలాగే ఇరాన్ యుద్ధం విషయానికి వద్దాం. ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అలీ ఖమేనీను ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ అంతమొందించేసింది. టెహ్రాన్లోని ఆయన కార్యాలయం పైన జరిగినటువంటి వైమానిక దాడుల్లో అలీ ఖమేనీ చనిపోయినట్లు ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందనమాట. ఈ అలీ ఖమేనీ 1981 నుంచి 1989 వరకు ఇరాన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఇక 1989లో రుహల్లా ఖొమేనీ మరణం తర్వాత ఇరాన్ యొక్క 2వ సుప్రీం లీడర్గా బాధ్యతలు అయితే చేపట్టాడు. చెప్పాలంటే వీడు ఒక నరరూప రాక్షసుడు. వీడు తన సొంత ప్రజలనే చంపుకొని తిన్నాడు. మామూలుగా అయితే కాదు. దాదాపుగా 86,000 మంది ఇరానీ పౌరులను ఉరిదీసి చంపినటువంటి ఘనత ఈ ఖమేనీ సొంతం. అలాంటి ఖమేనీను అంతమొందించి ఇజ్రాయెల్ చెప్పాలంటే మంచి పనే చేసింది. అయితే మొన్న ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేనీని అమెరికా అలాగే ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించినటువంటి వైమానిక దాడుల్లో మరణించినందుకు నిరసనగా పాకిస్తాన్లో ఉన్నటువంటి షియా ముస్లింల సంఘాలు భారీ ఆందోళనలు అయితే చేపట్టాయి. ఈ నిరసనకారులు అమెరికా అలాగే ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేస్తారు. మామూలుగా అయితే కాదు. అంటే ఇంకా ఏం చేస్తారు చూడండి ఒకసారి. ఈ సంఘటన ఇరాన్ అమెరికా మధ్యన యుద్ధ వాతావరణాన్ని పెంచడమే కాకుండా పాకిస్తాన్లో ఉన్నటువంటి అమెరికా ప్రతినిధులపైన తీవ్రమైనటువంటి భద్రతా ముప్పును కూడా సృష్టించింది. ఇక ఈ పాకిస్తాన్ జిహాదీలు కరాచీలోని అమెరికా దౌత్య కార్యాలయం మీదకు దూసుకుపోయినారన్నమాట. అలాగే కొన్ని చోట్ల నిప్పు కూడా పెట్టారు. నిరసనకారులంతా కూడా ఈ కట్టెలు రాళ్లు అదేవిధంగా రాడ్లు తీసుకొని ఈ అమెరికన్ కౌన్సిలేట్ పైన దాడి చేయడమే కాకుండా చెప్పాలంటే అక్కడ కూడా నిప్పు పెట్టారు. దీంతో ఆగ్రహించినటువంటి అమెరికా స్పెషల్ ఫోర్సెస్ పాకిస్తాన్ జిహాదీల మీద కాల్పులు అయితే జరిపింది. ఎంబసీ మీదకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిపైన అమెరికన్ సైనికులు కాల్పులు అయితే జరిపినారు. ఇంకా పోయి వాళ్ళ మీద దాడి చేస్తామంటే కాదు, ఎంబసీ అంతా ధ్వంసం చేస్తామంటే వాళ్ళ మీద దాడులు చేస్తామంటే వాళ్ళకి చూస్తా ఊరికే కూర్చోంటారా? రాండమ్మా వచ్చి కొట్టిపోదు రాండి అని చెప్పేసి ఫలితంగా కరాచీ ఇస్లామాబాదు అలాగే స్కాట్లో జరిగినటువంటి ఘర్షణలో ఇప్పటి వరకు దాదాపుగా 23 మంది చనిపోయినట్లు అలాగే 120 మందికి పైగా గాయపడినట్లు వార్తలు అయితే వస్తున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఇస్లామాబాద్లోని అమెరికన్ ఎంబసీ అలాగే
కరాచీ, లాహోరు మరియు పెషావర్లలోనే కౌన్సిలేట్లు అన్ని రకాల వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసేసినాయి. దీంతో అమెరికా విదేశాంగ శాఖ పాకిస్తాన్ను లెవెల్ 3 విభాగంలో అయితే ఉంచిందన్నమాట. అమెరికా పౌరులు రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాలకు వెళ్ళొద్దని, అలాగే స్థానిక వార్తలను గమనిస్తూ ఉండాలని చెప్పేసి తమ అమెరికన్ పౌరులకైతే సూచించింది. ఎంబసీల దగ్గర పాకిస్తాన్ రేంజర్లు అలాగే అదనపు పోలీసు బలగాలను కూడా మోహరించారు. ఇస్లామాబాద్ లోని రెడ్ జోన్ ప్రాంతంలో సెక్షన్ 144 అయితే విధించారు. మొత్తం మీద ఈ వీడియో రికార్డ్ చేసేటటువంటి సమయానికి పాకిస్తాన్ లో 23 మంది జిహాదీలు చనిపోగా మరో 120 మంది తీవ్రంగా గాయపడినారన్నమాట. అది విషయం. ఇదంతా చేసుకునిందే కదా, అంతే కదా. వాళ్ళ మీద దాడి చేయబోతే వాళ్ళు బాగా వంగబెట్టి మింగదొబ్బెత్తిరి. ఇంకేం చేతులు కట్టుకొని ఊరికే ఉంటారా? మిత్రులారా, పాకిస్తాను తన చేతులారా చేసుకున్నటువంటి అపరాధాల వల్ల ఏ విధంగా సంక్షోభంలో కూరుకుపోయిందో మనమంతా కూడా చూస్తున్నాం. ప్రపంచ రాజకీయాల్లో ఆ దేశం వేస్తున్నటువంటి తప్పుడడుగులు ఇప్పుడు ఆ దేశ ప్రజలకే శాపంగా మారుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.